ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధమవుతోంది. 10 ఏళ్లుగా సమస్యలకు నిలయంగా ఉన్న ట్రిపుల్ ఐటీని మోడల్ సంస్థగా తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ అవుతోంది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంతో మొదటి అడుగు పడింది. గ్రామీణ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు 2008లో బాసరలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేసింది. 1000 మంది విద్యార్థులతో ప్రారంభమైన ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం 8690 మంది చదువుతున్నారు. 6 ఏళ్లుగా ట్రిపుల్ ఐటీలో సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సమస్యలపై విద్యార్థులు నిరంతరంగా ఆందోళన చేస్తున్నారు. మొదట్లో అరకొర వసతులతో విద్యార్థులు సతమతమయ్యారు. నాసిరకమైన భోజనం, విద్యార్థులకు డ్రెస్ పంపిణీ, ఫ్యాకల్టీ ఖాళీలతో సరైన విద్యాబోధన లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించలేదన్న విద్యార్థులు రేవంత్ సర్కార్ అయినా మౌలిక సదుపాయాలు, కౌన్సిలింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు. ఫ్యాకల్టీతో పాటు మౌలిక విద్యా వసతుల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలంటున్నారు. గతంలో మేము స్ట్రైక్ చేసిన విషయం వాస్తవమే. సో అందులో కొందరు స్టూడెంట్స్ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు ప్రధానంగా ఏమంటే కొన్ని సమస్యల మీద ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పినాము. సో వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళ స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పుడున్న ప్రభుత్వంతో చాలా మేము ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి, అంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఒక మదర్ లాగా ఫాదర్ లాగా ట్రీట్ చేసి ముందుకు తీసుకెళ్ళి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ చివరకు పెట్టి ఇంకేమైనా దాన్ని ఎట్లా సర్దుమర్దు చేసుకోవాలి అంటే మేము ప్రతి ప్రాబ్లమ్ని దాని ఎట్లా ప్రాబ్లం వస్తుంది అనే దానికన్నా సొల్యూషన్ కూడా ఇదే ఉంటుంది, ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా ఇది ఉంది అనేది ఒక సొల్యూషన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఒక పాజిటివ్తో ఉన్నాము. సో ప్రతిసారి ప్రతి ఒక్కరు ట్రబుల్ ఐటీ అన్నారు. సో ఇప్పటి నుంచి మేము ట్రబుల్ ఐటీ కాదు ట్రిపుల్ ఐటీ అని నిరూపిస్తాము. స్టూడెంట్స్ అందరం ఉన్నాము. సో స్టూడెంట్స్ ఆర్ ఆల్ కంప్లీట్గా ఫ్రెండ్లీగానే ఉన్నాము. సో మంచి మూవ్ అయితే జరగబోతుందని అనుకుంటున్నాము. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ ఐటీలో సంస్కరణలు చేపట్టింది. అవినీతి ఆరోపణలు వచ్చిన ఇన్ఛార్జ్ వీసీ పదవి నుంచి వెంకటరమణ్ ను తొలగించింది. జేఎన్టీయూ ప్రొఫెసర్ గోవర్ధన్ ను రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ గా నియమించింది. విద్యార్థుల్లో మానసికంగా ఆత్మస్థైర్యం నింపేందుకు మానసిక వికాస అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. మన బాసర సరస్వతి విద్యాలయంలో వేలాది మంది విజ్ఞానవేత్తలను తయారు చేయాలని బాసర ట్రిపుల్ ఐటీని ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా దాని యొక్క నాణ్యత ప్రమాణాలు పోయి ఆత్మహత్యలు అదేవిధంగా అలుజడులు అయినాయి. కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతను కాపాడాలి తప్ప దాన్ని నాశనం చేసుకోకూడదని కొత్తగా వీసీ గారిని కూడా మేము వేయడం జరిగింది. వారు కూడా అక్కడే ఉండి అనేక సమస్యలను దగ్గర నుంచి పరిశీలించి ఆ తర్వాత రావడం జరిగింది. ఫ్యాకల్టీ పెంచాలి, వాళ్ళ ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకంటే ఎనర్జీగా ఉండాల్సినటువంటి ఎనర్జీతో ఉంటేనే ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతారు. ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. ఎడ్యుకేషన్, హెల్త్ బాగా సపోర్ట్ చేస్తున్నాం. ట్రిపుల్ ఐటీని కూడా గత ప్రభుత్వం ట్రిపుల్ ఐటీగా మార్చారని స్టూడెంట్సే అన్నారు. కానీ ట్రిపుల్ ఐటీగా దేశంలో అత్యున్నతమైనటువంటి ట్రిపుల్ ఐటీ బాసరగా మార్చేందుకు కృషి చేస్తాం. బడ్జెట్ సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా బడ్జెట్ రిలీజ్ అనేది కూడా పెద్ద సమస్యగా మనకు కనబడుతుంది. సో మెయిన్గా వాళ్ళకి ప్లేస్మెంట్స్ గురించి చెప్పారు. ప్లేస్మెంట్స్ బాగా తగ్గిపోతున్నాయని చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు ఉన్నటువంటి వీసీ మేము అందరం డిస్కస్ చేసాము. ఒకటే క్యాంపస్లో 6 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి. అక్కడ 10వ తరగతి పాస్ అయ్యి పాపకి వచ్చేస్తారు కదా వాళ్ళు. సో వాళ్ళకి చాలా హోమ్ సిక్ కానీ లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ వాళ్ళని పూర్తిగా ఎంగేజ్ చేసే పరిస్థితి కూడా లేకపోవడము, ఇలాంటి అంశాలు మనకు చాలా కనబడ్డాయి అక్కడ నాకు. సో అదే నేను వీసీకి చెప్పాను, వాళ్ళందరినీ ఎంగేజ్ చేయాలి, చక్కగా వాళ్ళని స్పోర్ట్స్లో ఎంగేజ్ చేయాలి, వాళ్ళని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకున్న సమస్యలపైన, విద్యార్థులు ఇబ్బంది పడితే అంశాలపైన ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. నేను కానీ ఈ రోజు ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు విద్యార్థులకు సంఘీభావంగా వారికి మద్దతు అని కూడా పోలీసు అధికారులు అడ్డుకుంటే ఏదైతే గోడ దుంకి కూడా లోపల రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినాక ఆ రోజు తెలుసుకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఏదైతే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆదిలాబాద్ జిల్లా మంత్రులు సీతక్క గారితో ఈరోజు విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి ఏవైతే మెస్ సమస్యలు కానీ, హాస్టల్ సమస్యలు కానీ, శానిటేషన్ సమస్యలు కానీ, కొత్త బిల్డింగ్ సమస్యలు కానీ, స్పోర్ట్స్ సమస్యలు కానీ, అవన్నీ సమస్యలను కూడా తప్పనిసరిగా అవన్నీ నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి తప్పనిసరిగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే మంత్రి గారు వచ్చి ఏదైతే వారికి టెంపరీ చిన్న ఏవైతే రెనోవేషన్ వర్క్స్ కోసము ₹1 కోటి కూడా మినిస్టర్ సీతక్క గారు వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. 100% ఈ యొక్క ట్రిపుల్ ఐటీని ఏదైతే ఉన్నతమైన శిఖరాలకు ఎత్తించడానికి అన్ని కావాల్సిన నిధులను కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో విద్యార్థుల్లో భరోసా నింపుతోంది ప్రభుత్వం.